ఛానల్కి స్వాగతం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. Feel the vibrations of the prayer. మెల్లిగా మీ రెండు చేతుల్ని రబ్ చేసుకోండి. తర్వాత కంటి మీద పెట్టుకోండి. ఈరోజు క్లాస్లో మనం ఓవరాల్ బాడీకి వార్మప్ మరియు బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ కొన్ని ఆసనాలు, కొన్ని రకాల బ్రీతింగ్ ప్రాక్టీసెస్ లాంటివి నేర్చుకోబోతున్నాం. ఈరోజు చేయబోయే ప్రాక్టీస్లో మన శరీరంలో ఉన్న ఆల్ విజరల్ ఆర్గాన్స్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఎవరైతే ప్రీ డయాబెటిక్ మరియు డయాబెటిక్స్ 2లో ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రివెన్షన్గా కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే ఇప్పటివరకు ఎప్పుడు నేను యోగా స్టార్ట్ చేయలేదండి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీసెస్ చాలా సౌకర్యవంతంగా కంఫర్ట్గా వాళ్ళు డే 1 స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా గమనిస్తూ ఈరోజు ప్రాక్టీస్ని చేద్దాం. ఇప్పుడు మనం కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూద్దాం. అంటే ఆసనాలతో పాటు శ్వాసని అనుసంధానిస్తూ కొన్ని రకాల ప్రాసెస్లను చేయబోతున్నాం. కొన్ని ఆసనాలు నిలబడి చేస్తాం, కొన్ని కూర్చొని చేస్తాం, కొన్ని పడుకొని చేస్తాం. అందులో ముఖ్యమైనది స్టాండింగ్ ప్రాక్టీస్. ఫస్ట్ ఈ ప్రాక్టీస్లో ఒక ఆసనానికి మధ్య మనకి ఒక ప్రాపర్ రెస్ట్ అవసరం. ఆ రెస్ట్లో మీరు కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచుకొని రెండు చేతులను అలా రిలాక్స్గా పెట్టేసి అలా ప్రశాంతంగా కళ్ళని మూసి మీ శ్వాస మీద ధ్యాసను ఉంచాలి. మీ రెండు కాళ్ళ మీద కూడా ఈక్వల్గా వెయిట్ షేర్ చేయాలి. అప్పుడు మనము సెంటర్ పాయింట్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక ఆసనానికి మధ్య మనం రెస్ట్ ఇచ్చే ఆసనం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చూద్దాం. దీనిని హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ అంటారు. ఈ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ చూద్దాం. ఇందులో మన రెండు కాళ్ళ యొక్క హీల్స్ టచ్ అయ్యే ఉండాలి. కాకపోతే బొటన వేళ్ళ మధ్య 4 నుంచి 6 ఇంచుల గ్యాప్ ఉండాలి. అప్పుడు మన పొజిషన్ అనేది స్టేబుల్గా కదలకుండా కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ వెళ్ళకుండా ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటామన్నమాట. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసేసి రెండు చేతుల్ని ఇలా చెస్ట్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత ప్రశాంతంగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను వదులుతూ రెండు చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయాలి. శ్వాసని తీసుకుంటూ లోపలికి, శ్వాసని వదులుతూ బయటకి. సాధకులు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళని మూసి ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ లోపలికి, రెండు చేతులు కూడా మీ చెస్ట్ని రీచ్ అవ్వాలి. మీ ఎల్బోస్ కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత శ్వాసను వదులుతూ ముందుకి, శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని హృదయ స్థానంలోకి తీసుకొని రావాలి. ఇంకొకసారి చేద్దాం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఎల్బో స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. శ్వాసను వదులుతూ మెల్లిగా రెండు చేతుల్ని స్ట్రైట్ చేయాలి. తర్వాత శ్వాసను తీసుకుంటూ, అంటే స్పీడ్గా కాకుండా శ్వాసతో అనుసంధానించాలి మన ప్రాక్టీస్ని. ఇలా తర్వాత మెల్లిగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ప్రాక్టీస్కి మధ్యలో స్టార్టింగ్ పొజిషన్ ఒక రిలాక్స్డ్ పొజిషన్ ఇచ్చేసారు. దీనిని శిథిల తాడాసన అంటారు. ఈ రిలాక్స్గా ఉన్న భాగాన్ని ఎప్పుడైతే మీరు ఒక ప్రాక్టీస్కి మధ్య ప్రాపర్ ఇంటర్వెల్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు అంతకుముందు చేసినటువంటి ప్రాక్టీసు మన శరీరానికి వంటబడుతుంది. ప్లస్ ఇంకొక ప్రాక్టీస్కి మన పర్ఫెక్ట్గా మన మనస్సుని, శ్వాసని క్యారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్లో భాగంగా స్టేజ్ 2. ఈ స్టేజ్ 2లో మళ్ళీ మనం హీల్స్ని జాయిన్ చేస్తాం. తర్వాత హీల్స్ జాయిన్ చేసిన తర్వాత మన రెండు చేతుల్ని కూడా
ఇంటర్లాక్ చేసేసి చెస్ట్ దగ్గర పెట్టుకుంటాం. చెస్ట్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు శ్వాసని 135 degrees అంటే ఫోర్ హెడ్ లెవెల్లో స్ట్రైట్ చేస్తాం. చూడండి ఒకసారి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యాజ్ యూ బ్రీత్ అవుట్, ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ టు ఫోర్హెడ్ లెవెల్ హైట్. మీ రెండు చేతుల్ని మన ఫోర్హెడ్ ఎక్కడ ఉందో అంత మట్టుకు లేపాలి. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని చెస్ట్కి తీసుకొని రావాలి. త్రూఅవుట్ ద ప్రాక్టీస్ స్మైల్ షుడ్ బి మెయింటైన్డ్. మీ ఫేస్లో ఆ చిరునవ్వు అనేది ఉంటూనే ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ 135 degrees అప్. శ్వాస వదులుతూ మెల్లిగా రెండు చేతుల్ని చెస్ట్ దగ్గరికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ లోపలికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ లోపలికి. తర్వాత మెల్లిగా మీ చేతుల్ని వదిలేసేయాలి. ప్రతి ప్రాక్టీస్ని 5 నుంచి 20 సార్లు మన కెపాసిటీని బట్టి, మన ప్రాక్టీస్ని బట్టి మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే దీంట్లో 3వ స్టేజ్ చేసే ముందు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎందుకు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మన లంగ్స్ని అంటే మన ఊపిరితిత్తుల్ని మీరు 3 భాగాలుగా విభజించుకుంటే లోయర్ లంగ్స్, మిడిల్ లంగ్స్ అండ్ అప్పర్ లంగ్స్ అని అనుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ చేసినటువంటి ప్రాక్టీస్ లోయర్ లంగ్స్కి సెట్ అవుతే సెకండ్ ప్రాక్టీస్ మిడిల్ లంగ్స్కి ఎక్స్పాన్షన్ చేసడానికి ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు చేయబోయే ప్రాక్టీసు అప్పర్ లంగ్స్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది. సో ఒక మనిషి గనక తన లంగ్స్ని పరిపూర్ణంగా లోయర్, మిడిల్, అప్పర్ ఆల్ లెవెల్స్లో కనుక పర్ఫెక్ట్గా తన బ్రీత్తో ఎక్స్పాన్షన్ చేయగలిగితే వాళ్ళకు లైఫ్ స్పాన్ పెరగడమే కాకుండా డిసీజ్లెస్ బాడీ అనేది మనకు తయారవుతుంది. ఇప్పుడు మనం 3వ స్టేజ్ 3 చూద్దాం. సేమ్ ఇంటర్లాక్ చేసేసి రెండు చేతుల్ని చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టేసి మెల్లిగా శ్వాస తీసుకుంటూ మన రెండు చేతుల్ని కంప్లీట్గా పైకి తీసుకెళ్ళాలి 90 degrees. తర్వాత శ్వాసను వదులుతూ మెల్లిగా రెండు చేతుల్ని యథాస్థానంలోకి, హృదయ స్థానంలోకి తీసుకొని రావాలి. మన శ్వాస మరియు శరీర కదలిక మ్యాచ్ అవ్వాలి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇంకొకసారి చేద్దాం. పోస్చరల్ కరెక్షన్స్ చూసుకోండి. మన రెండు ఎల్బోస్ స్ట్రైట్ అయ్యేంత వరకు చేతుల్ని పైకి తీసుకెళ్తాం. ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్. ఫస్ట్ ప్రాక్టీస్లో 3 స్టేజెస్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కంప్లీట్గా హ్యాండ్స్ ఓపెన్ చేసే ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మన చెస్ట్ కానీ రిప్ గేజ్ కానీ కంప్లీట్గా ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మనము మన లంగ్స్ని కంప్లీట్గా ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ పైకి ఓపెన్ చేస్తాం వర్టికల్గా. ఇప్పుడు మనం హరిజాంటల్గా అడ్డంగా ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ ప్రాక్టీస్ చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. రెండు చేతుల్ని హృదయానికి స్ట్రైట్గా, అంటే ఎల్బోస్ కూడా స్ట్రైట్గా ఉండాలి, నమస్కారంలో ఉంచుకోవాలి.
శ్వాస తీసుకుంటూ చేతుల్ని కంప్లీట్గా దూరం చేయాలి. శ్వాసను వదులుతూ మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలి. టూ, ఎక్సేల్, 3, slowly exhale, 4, exhale, 5, తర్వాత శ్వాసను వదులుతూ 2 చేతుల్ని ముందుకి తీసుకురావాలి. 2 చేతులు నమస్కారం పొజిషన్ వచ్చేంత వరకు కలపాలి. ఈ ప్రాక్టీస్ని 5 నుంచి 6 సార్లు చేయాలి స్టార్టింగ్లో. ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని కూర్చొని చేసే ప్రాక్టీస్లు చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీస్ టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేయడానికి ముందు మనం వజ్రాసనతో ప్రారంభించాలి. ఇలా వజ్రాసనలో కూర్చొని మెల్లిగా 2 చేతుల్ని ఇలా ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన రిస్ట్ అండ్ షోల్డర్ సేమ్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరియు మన నీ అండ్ హిప్ సేమ్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మెల్లిగా మన హెడ్ని ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ప్రాక్టీషనర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాక్టీస్ మొత్తంలో శ్వాసని మరియు వెన్నపూస యొక్క కదలికని గమనించాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా స్పైన్ బెండ్ చేసి పైకి చూడాలి. శ్వాసని వదులుతూ మెల్లిగా వెన్నపూసని పైకి తీసుకొస్తూ మీ తలని లోపలికి తీసుకెళ్ళాలి. శ్వాసని తీసుకుంటూ మెల్లిగా స్పైన్ బెండింగ్ అండ్ హెడ్ అప్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ అప్ అండ్ హెడ్ బెండింగ్. శ్వాసని తీసుకుంటూ మెల్లిగా హెడ్ అప్, స్పైన్ బెండింగ్, హిప్స్ అవుట్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ అప్ అండ్ హెడ్ డౌన్. శ్వాస తీసుకుంటూ మెల్లిగా స్పైన్ బెండింగ్, హెడ్ అప్. శ్వాసని వదులుతూ మెల్లిగా స్పైన్ బెండింగ్, హెడ్ డౌన్. మెల్లిగా ఒక 5 సార్లు చేసిన తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఈ ప్రాక్టీస్ని ముఖ్యంగా ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో, వెన్నపూస సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కదలిక లేని కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసే ఎస్పెషల్లీ ఐటీ పీపుల్కి నెక్ అండ్ బ్యాక్ సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. వాళ్ళు కనుక ఈ టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేస్తే వాళ్ళ యొక్క వెన్నపూస సమస్యలన్నీ కూడా మాయమవుతాయి. మీరు 5 నుంచి 20 సార్లు ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్ శశాంక బ్రీతింగ్ ఆర్ ర్యాబిట్ బ్రీతింగ్. ఈ ర్యాబిట్ బ్రీతింగ్లో భాగంగా వజ్రాసనంలో కూర్చొని మెల్లిగా 2 చేతులు నేల మీద పెట్టేసేయాలి. నేల మీద పెట్టేసి మన చూపు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. మ్యాట్ మీదనే ఉండాలి, కాకపోతే కొంచెం ముందుకి. ఇక్కడ ఎలా అయితే ఒక కుందేలు తన శ్వాసక్రియ విధానాన్ని ఉంచుతుందో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కుందేలు యొక్క శ్వాస. సో ఆ విధంగా మనం కొంచెం మన మూతిని అలాగే పెట్టేసి ఫాస్ట్ బ్రీతింగ్ చేయాలి. దీంట్లో ఒక సాధకుడు గమనించాల్సిన విషయం ఏంటంటే తన యొక్క అప్పర్ చెస్ట్ భాగాన్ని మాత్రమే శ్వాసలో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకు ఎలా తెలుస్తుంది అప్పర్ చెస్ట్ ఇన్వాల్వ్ అయింది అంటే థైస్ మీద మనం ఆనించినటువంటి మన పొట్ట భాగము మరియు సైడ్స్ ఆఫ్ ద అబ్డామిన్ అనేది కదలకూడదు. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే మెల్లిగా ఇలా ముందుకు ఫేస్ పెట్టి మన మౌత్ని ఓవెల్ షేప్లో ఇలా మెల్లిగా 0 షేప్లో పెట్టి
ఇలా 30-40 సార్లు శ్వాస తీసుకొని వదిలేసి మెల్లిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం. దానిని శశాంక బ్రీతింగ్ అంటారు. ఇలా వజ్రాసనంలో కూర్చొని మన యొక్క వ్రిస్ట్ని పట్టుకోవాలి. ఒకవేళ కుడి చేతిని కానీ ఎడమ చేతి ఏదైనా పట్టుకోవచ్చు. అయితే మనం కుడి చేతిని ఎడమ చేతితో పట్టుకుందాం, అంటే కుడి వ్రిస్ట్ని ఎడమ చేతితో పట్టుకుందాం వెనక సైడ్. ఇలా పట్టుకున్న తర్వాత ఫేస్ని చాలా ప్రశాంతంగా ఉంచి శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మన ఫోర్హెడ్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి రావాలి. శ్వాస వదులుతూ మళ్ళీ రెండవ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస తీసుకుంటూ పైకి. రిలాక్స్. ఈ ప్రాక్టీస్ని మనం 5 సార్లు చేయాలి. ఈ ప్రాక్టీస్ తర్వాత మనం లెగ్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాం. లెగ్ స్ట్రెచ్ బ్రీతింగ్లో భాగంగా పడుకొని ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్ ఇండివిజువల్గా చేసి తర్వాత బోత్ లెగ్ చేద్దాం. జస్ట్ ఈరోజు ప్రాక్టీస్ని ఒక 3 to 5 కౌంట్స్ మేము చూపిస్తాము. మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి 3 కౌంట్స్, 5 కౌంట్స్, 7 కౌంట్స్, 10 కౌంట్స్, అలా కంఫర్ట్ని బట్టి కొంచెం పెంచుకుంటూ చేయొచ్చు. శ్వాసతో అనుసంధానిస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా సులువుగా కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వజ్రాసనం నుంచి మెల్లిగా హిప్స్ని సైడ్కి చేసిన తర్వాత 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకొని మన కాళ్ళు మ్యాట్ యొక్క ఎండింగ్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని నెమ్మదిగా పడుకోవాలి. శవాసనంలో పడుకోవాలి. పడుకున్న తర్వాత 2 కాళ్ళని ఇలా దగ్గరగా చేసి 2 చేతుల్ని మన థైస్ కింద పెట్టేసుకొని మొదట రైట్ లెగ్ శ్వాస ప్లస్ మన లెగ్ మూమెంట్ 2 సింక్రనైజ్ అవ్వాలి. ఈ ప్రాక్టీస్ ప్రతి ప్రాక్టీస్లో కూడా ఈరోజు చేసినటువంటి సీక్వెన్స్లో అది మీరు ముఖ్యంగా గమనించాలి. ఎలా? శ్వాస తీసుకుంటూ కుడికాలు అనేది మెల్లిగా పైకెత్తుతాం, మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి తీసుకొస్తాం. సేమ్ కుడికాల్నే ఒక 5 సార్లు చేయాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలు పైకి, శ్వాస వదులుతూ మెల్లిగా కుడికాలు కిందికి. కామన్గా అయితే మీ మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇనిషియల్గా బిగినర్స్ ఆ నీ స్ట్రైట్ ఉండడం కోసము మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. కంఫర్ట్గా కొంచెం నీ బెండ్ అయినా తప్పులేదు. శ్వాస తీసుకుంటూ మెల్లిగా కాలు పైకెత్తాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా మీ కాల్ని యథాస్థానంలోకి తీసుకొని రావాలి. కుడి కాలి నుంచి ఎడమ కాలికి వెళ్ళే ముందు ఒక 5 to 10 seconds అలా ప్రశాంతంగా కాళ్ళని నేల మీద ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎడమ కాలుతో సేమ్ ప్రాక్టీస్ని చేయబోతున్నాం. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాల్ని పైకెత్తాలి. శ్వాసను వదులుతూ ఆ ఎడమ కాల్ని యథాస్థానంలోకి నేల మీదకి తీసుకొని రావాలి. టేక్ ఆఫ్ ఎంత ఇంపార్టెంటో ల్యాండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏరోప్లేన్ డ్రైవ్ చేసేటప్పుడు మన శరీరాన్ని కూడా ఒక విమానంలాగా ఊహించుకొని చేసే ప్రతి సాధనను కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ కాల్ని 90 degrees లిఫ్ట్ చేయాలి. శ్వాసను వదులుతూ మీ యొక్క ఎడమ కాల్ని యథాస్థానంలోకి తీసుకొని రండి. చివరగా
శ్వాస తీసుకుంటూ మీ యొక్క ఎడమ కాలుని పైకి 90 డిగ్రీస్ తీసుకొని రండి. శ్వాసను వదులుతూ మెల్లిగా మీ ఎడమ కాలుని నేల మీదకి తీసుకొని రండి. తర్వాత ఒక 5 నుంచి 10 సెకండ్లు మీ కాళ్ళని నేల మీద రిలాక్స్ చేసేసి, కావాలంటే మీ యాంకిల్స్ని కొంచెం ఫ్రీ చేసుకొని, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి మన శరీరాన్ని మనసుని సిద్ధం చేసి, మళ్ళీ కాళ్ళని రెండింటిని యథాస్థానంలోకి కలిపేసి, ఇంతకుముందు మనం కుడి కాలుతో ఎడమ కాలుతో అంటే ఒక్క కాలుతో మాత్రమే చేసాం. ఇప్పుడు 2 కాళ్ళని ఒకేసారి పైకెత్తుతూ చేద్దాం. శ్వాస తీసుకుంటూ మీ 2 కాళ్ళని పైకెత్తాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా 2 కాళ్ళని డ్రాప్ చేయాలి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, శ్వాసని వదులుతూ 2 కాళ్ళు కిందికి. లాస్ట్ సారి శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, శ్వాసను వదులుతూ 2 కాళ్ళు కిందికి. తర్వాత 2 చేతుల్ని తీసేసి 2 కాళ్ళని కొంచెం దూరం చేసి శవాసనలో ఉండాలి.